వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ ఆయుర్వేద. నేను డాక్టర్ రాజేశ్వరిని. ఫ్రెండ్స్, ఇవాళ మనం చెప్పబోయేటువంటి ఐటెం జొన్న పిట్టు. జొన్న పిట్టు అంటే జొన్నలతోటి, ముఖ్యంగా పచ్చ జొన్నలతోటి మనం పిట్టులాగా పొడి పొడిగా అయిపోయేలాగా చేసుకుంటాం అనమాట. అది యాక్చువల్గా టిఫిన్గా, స్నాక్స్గా తినడానికి చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే జొన్నలు ఒంట్లో ఉండేటువంటి ఆయిల్ కంటెంట్ని పెంచుతాయి. అంటే బోన్స్లో ఆయిల్ కంటెంట్ పెంచడానికి ఉపయోగపడే ముఖ్యమైనటువంటి ఆహారాల్లో జొన్నలు కూడా ఒకటి అనమాట. అలాగే దానిలో ఇంకా మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా బోన్స్ బలాన్ని పెంచి కాల్షియం బాగుండేలాగా, ఐరన్ బాగుండేలాగా ఉపయోగపడతాయి. కాబట్టి ఈ జొన్న పిట్టు చాలా ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి ఆరోగ్యకరమైనటువంటి బ్రేక్ఫాస్ట్ కింద తీసుకోవచ్చు. కావాల్సిన పదార్థాలు చూద్దాం. జొన్నలు, పచ్చ జొన్నలు కడిగేసేసి తీసుకుంటాం అన్నమాట. తర్వాత బెల్లం తెలిసిన అందరికీ, ఇందులో ఐరన్, కాల్షియం అన్నీ బాగుంటాయి. పంచదారకి బదులుగా బెల్లం వాడడం అనేది మంచిది. అలాగే ఆర్గానిక్ బెల్లం, ఇది ఆర్గానిక్ బెల్లం అనమాట. మామూలుగా బెల్లం తయారు చేసేటప్పుడు యూరియా అలాంటివన్నీ వేసి చేస్తారు. అలా కాకుండా ఆర్గానిక్ బెల్లం వాడుతున్నాం. అలాగే కొబ్బరి. ఈ 3 మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట. అంతే సింపుల్. ఈ 3 పదార్థాలతో మనం మంచి రుచికరమైనటువంటి పలహారం చేసుకోవచ్చు. తర్వాత మనం వండేది మట్టి పాత్ర కాబట్టి ఈ మట్టి పాత్రలో నీళ్లు పోసుకుని చేస్తాం అన్నమాట. ఈ మట్టి పాత్రలో ఇలాగా పాత రోజుల్లో ఆవిరి కుడు అని చేసేవాళ్ళు. ఇలాగా క్లాత్ పెట్టి దీనికి ఇలా చుట్టూ తాడు పెట్టి దాని మీద ఇది మిక్సీ వేసిన పదార్థం వేసేసి మూత పెట్టాలన్నమాట. సో లోపల కింద నుంచి ఆవిరి వస్తుంది కాబట్టి ఆ ఆవిరికి ఈ జొన్న పిట్టు ఉడుకుతుంది అనమాట. ఇది మెయిన్గా దీని కాన్సెప్ట్. ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. వేళ మన టాపిక్ జొన్నలతోటి మంచి రుచికరమైనటువంటి ఆహారాన్ని, పిల్లలు ఇష్టంగా తినేటువంటి పలహారం ఎలా తయారు చేసుకోవాలో ఇవాళ మన వీడియోలో చూస్తున్నాం కదా. ఈ జొన్నలను ఇంగ్లీష్లో సోర్గం అని అంటారు. దీని బొటానికల్ నేమ్ జీ మేస్ అన్నమాట. ఇందులో వైటమిన్ బి కాంప్లెక్స్ ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, కాల్షియం ఎక్కువగా ఉంటుంది, ఐరన్ కూడా చాలా బాగుంటుంది, ప్రోటీన్ కూడా చాలా చక్కగా ఉంటుంది. ముఖ్యంగా ఈ జొన్నలు ఫైబర్, పీచు పదార్థం ఎక్కువగా ఉండేటువంటి ఆహారం. అందుచేతనే ఇది ఆహారంగా తీసుకున్నప్పుడు మనకు శక్తి వెంటనే ఇన్స్టెంట్గా రాకుండా నెమ్మదిగా రిలీజ్ అవుతూ ఉంటుందన్నమాట. అందుకనే ప్రొద్దున పూట జొన్నలు తిని ఆహారంగా తీసుకుంటే సాయంత్రం వరకు మనకి ఎనర్జీ లెవెల్స్ చాలా బాగుంటాయి. ఇంకా ఆయుర్వేదం విషయానికి వస్తే ఈ జొన్నల గురించి చరక సంహిత సూత్రస్థానం 27వ అధ్యాయంలో, తర్వాత సుశ్రుత సంహిత 46వ అధ్యాయంలోను, అష్టాంగ హృదయం సూత్రస్థానం 6వ అధ్యాయంలోను ఆహార వర్గంలో చాలా చక్కగా వివరించారు. ఈ జొన్నలను ఆయుర్వేదంలో జూర్నాహ్వా అని పిలుస్తారు. ఇవి తృణధాన్యాలలో చాలా ముఖ్యమైనటువంటి ఆహారంగా ఈ జొన్నలు చెప్పబడినవి. తృణధాన్యాలు చాలా విశిష్టమైనటువంటి ఆహార ధాన్యాలుగా చెప్పబడినాయి. అవి ఏంటంటే కొర్రలు, వరిగలు, చామలు, జొన్నలు, అడవి గోధుమలు, పెద్ద చామలు, వర్ణ ధాన్యములు, పాటిక ధాన్యములు, నీటిలో పుట్టు చామలు, ఉద్దాలములు, ఇలా మొత్తం ఒక 15 నుంచి 20 రకాలు తృణధాన్యాలుగా ఆయుర్వేదంలో చెప్పబడినాయి. ఇవి మన తాతల నాటి నుంచి వాడుకలో ఉన్నవి మాత్రం జొన్నలు, రాగులు, చామలు, కొర్రలు, సజ్జలు. ఇవి ఈ జొన్నలు 2 రకాలు. అందులో పచ్చ జొన్నలు, తెల్ల జొన్నలు అని చెప్పేసి మనం 2 రకాలుగా వాడుతూ ఉంటాం. ఈ జొన్నలు శరీరంలో కఫాన్ని, శ్లేష్మాన్ని బాగా తగ్గించి వేడిని తగ్గించడానికి కూడా చాలా బాగా పనిచేస్తాయి. ఇవి దీక్ష గుణం కలిగి ఉండడం వలన మన శరీరంలోని స్రోతస్సులను శుద్ధి చేస్తాయి. వీటికి ఉన్నటువంటి లేఖన గుణం వలన శరీరంలో కొవ్వును కరిగించి బరువు తగ్గించడానికి కూడా చాలా ఉపయోగకరం. ఈ జొన్నలు రుచికి వగరు గుణం ఎక్కువగా కలిగి ఉంటాయి. తర్వాత తీయదనం కూడా ఉంటుంది. సాధారణంగా మనం తినే అన్నంలో వగరు గుణం చాలా తక్కువగా ఉండి తీయని గుణమే ఉంటుంది. అందుకే మనం తినే అన్నం చాలా తీయగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఈ తృణధాన్యాల విశిష్టత ఏంటంటే వగరు గుణం కూడా కలిగి ఉండటం. బహుశా ఈ వగరు గుణం వల్లనే మనకి బియ్యం కంటే, గోధుమల కంటే కూడా ఇవి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించే ఆహారంగా ఆయుర్వేద శాస్త్రం అప్పట్లోనే గుర్తించి కొన్ని వేల సంవత్సరాల నుంచి మనం వాడుకలో
ఆహారంగా తీసుకుంటున్నాం అనిపిస్తుంది. ఈ జొన్నలు ఒకప్పుడు ప్రజలకి చాలా ముఖ్యమైనటువంటి ఆహారం. ఎందుకంటే ఒకప్పుడు భారతదేశంలో కరువు ఎక్కువగా ఉండడం, వాతావరణంలో వర్షాధారం పంటలు పండించుకోవడం ముఖ్యమైనటువంటి పద్ధతిగా ఉండేది కాబట్టి ప్రజలకి జొన్నలు పండించుకోవడం, తృణధాన్యాలైనటువంటి సామలు, ఈ రాగులు ఇలాంటి తృణధాన్యాలనే ఆహారంగా తీసుకోవడం తప్పించి ఈ తెల్లటి అన్నం, బియ్యం అన్నం తినడం అనేది సాంప్రదాయం అప్పట్లో అలవాట్లేదు. బహుశా అందుకనే అప్పటి వాళ్ళు శారీరక శ్రమ బాగా చేయగలిగి ఇప్పటిలాగా డయాబెటీస్, హైపర్ టెన్షన్, క్యాన్సర్ ఇలాంటి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ రాకుండా కూడా ఈ జొన్నలు, ఈ తృణధాన్యాలు చాలా చక్కగా కాపాడినవి అనిపిస్తుందన్నమాట. కాబట్టి మనం కూడా ఒక్కసారి మళ్ళీ పాత రుచుల్ని అలవాటు చేసుకుంటూ మంచి ఆహారపు అలవాట్లు నేర్చుకోవడానికి ప్రయత్నం చేసే ప్రయత్నంలో ఒక భాగంగా ఇవాళ ఈ జొన్నల గురించి కూడా మనం తెలుసుకుందాం. ఈ జొన్నలతో మీ పిల్లలు తినగలిగేలాగా, పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఒక చిన్న రెసిపీని మీకోసం చేస్తున్నాం. అదే జొన్న పిట్టు. జొన్న పిట్టు అంటే ఆ మాట విన్నంటే చాలామంది అనేది ఏంటంటే, మాకు సొరపిట్టు ఎలా చేయాలో తెలుసు, సొరచేపని పిట్టులాగా ఎలా వండుకోవాలో తెలుసు, ఈ జొన్న పిట్టు ఏంటి, ఇదేంటి అసలు ఏంటి, ఇది కూడా చేపేనా అని అడుగుతున్నారు. కానీ అలా కాదు. జొన్న పిట్టు అనేది చాలా మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి ఒక మంచి వంటకం అన్నమాట. చేయడం కూడా చాలా సింపుల్. 3 ఐటమ్స్ ఉంటే చాలు. దాని వివరాలు ఒకసారి చూద్దాం. దానికి కావాల్సినవి ఏంటంటే, పచ్చజొన్నలు 1 కప్పు, బెల్లం 1/2 కప్పు, కొబ్బరికూరు 1/2 కప్పు, ఒక 1/2 స్పూన్ నెయ్యి, అంతే. 3-4 ఐటమ్స్ సరిపోతాయి అన్నమాట. ముందుగా పచ్చజొన్నలు 1 కప్పు తీసుకుని ఒక 10 గంటలు నానబెట్టి ఉంచుకోవాలి. తర్వాత 1-2 సార్లు కడిగేసేసి చక్కగా ప్లేట్లో కానీ కన్నాల గిన్నెలో కానీ ఆరబెట్టేసేసి 1 గంట ఆగిన తర్వాత మిక్సీలో మెత్తగా పొడిలా చేసుకోవాలి. అప్పుడు అందులోనే బెల్లం కూడా వేసేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత కొంచెం కొబ్బరికూర కూడా వేసి మిక్సీ పట్టేసుకుంటే మెత్తగా చక్కగా నీట్గా అన్నీ కలిసిపోతాయి అన్నమాట. తర్వాత కొంచెం నెయ్యి కూడా వేసేసి కలపడం వలన ఆ వంటకి రుచి వస్తుంది, వాసన వచ్చి అవి చక్కగా విడివిడిగా రావడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఈ 4 ఇంగ్రీడియంట్స్ సరిపోతాయి. ఇది ఎలా వండాలో చూద్దాం. మనకి పాత రోజుల్లో ఇంట్లో పెద్దవాళ్ళు మినప్పిండితోటి ఆవిరికుడు అని చెప్పేసి చేసేవాళ్ళు. ఇప్పటి రోజుల్లో అంటే ఎవరికీ తెలియదేమో ఆవిరికుడు ఎలా చేయడం అనేది. ఎందుకంటే ఇడ్లీలు, ఇన్స్టెంట్ ఇడ్లీ పిండి ఇవన్నీ ఎన్నో మార్పులు వచ్చేసినాయి. కాబట్టి ఈవేళ ఆవిరికుడుని కూడా ఒకసారి మనం గుర్తుకు తెచ్చుకుని ఎలా చేయాలో, ఈ జొన్న పిట్టు కూడా సేమ్ అదే ప్రొసీజర్ అనమాట. అది ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. నేనైతే ఈ మట్టి పాత్రల స్పెషల్ వంటలు కాబట్టి మట్టి పాత్రలో ఈ జొన్న పిట్టు ఎలా వండాలో ఈవేళ చూద్దాం. ముందుగా మట్టి పాత్రను తీసుకుని స్టవ్ మీద ఉంచుకుని ఒక గ్లాసు నీళ్లు అంటే 250 ml వాటర్ మట్టి పాత్రలో పోసేసి పైన ఒక తెల్లటి క్లాత్ని చక్కగా నీట్గా మూతి దగ్గర నుంచి కట్టేసేస్తే ఆ తెల్లటి క్లాత్ ఒక ప్లేట్ లాగా మనకి పాత్ర మీద నిలబడుతుంది అనమాట. దాని మీద ఇప్పుడు మన మిక్సీలో కలిపి ఉంచుకున్నటువంటి ఆ జొన్న పిండి, బెల్లం, నెయ్యి, కొబ్బరికూర అన్నీ కలిపినటువంటి మెత్తటి పిండి లాంటిది ఉంది కదా, దాని మీద పెట్టేసేసి చక్క ప్లేట్ మీద ఇలా తట్టేసేస్తే అది అంతా కూడా చక్క దానికి అంటుకుపోతుంది క్లాత్కి. దాని మీద మనం మూత పెట్టేసేసి ఒక 30 నిమిషాల పాటు మరీ చిన్న మంట మరీ పెద్ద మంట కాకుండా మధ్య రకమైనటువంటి మంట మీద పెట్టి దాన్ని అలా ఉడకనివ్వాలి. ఉడుకుతున్నప్పుడే మనకి మంచి సువాసన రావడం, అందులో నుంచి ఆవిరి రావడం ఇవన్నీ చూస్తూ ఉంటాం. కానీ పెద్ద మంట పెడితే నీరు తొందరగా ఆవిరైపోతుంది, లోపల ఉడకదు. అలానే చిన్న మంట పెడితే ఆ స్టీమ్ సరిపోక సరిగ్గా ఉడకదు. అందుకని మంటని మధ్యస్థంగా బ్యాలెన్స్గా ఉంచుకోవాలన్నమాట. అది ఇంపార్టెంట్ పాయింట్. ఉడికాక ఒక 30 నిమిషాలు అయిపోయిన వెంటనే స్టవ్ కట్టేయచ్చు. కట్టేసిన వెంటనే మూత తీయకూడదు. ఎందుకంటే ఆ వేడి ఇంకా చాలా ఉంటుంది, ఆవిరి ఇంకా చాలా ఉంటుంది. కాబట్టి ఆ చిన్న ఆవిరి మీద కూడా దీన్ని ఇంకా ఉడికితే ఇంకా ఏమన్నా తడి పొడి ఉన్నా కానీ అంతా కూడా చక్కగా ఉడికి నీట్గా మనం డైజెస్ట్ అవ్వడానికి వీలుగాను రుచికరంగాను కూడా తయారవుతుంది అనమాట. అందుకని ఈ సులువులు కూడా మనం చూసుకోవాలి. లేదంటే మనం ఏదో రైస్ కుక్కర్లో ఒక ఇడ్లీ రేకు పెట్టేసేసి 10 నిమిషాలు లాగా కట్టేసి తీసుకున్నట్టుగా అంత ఈజీ కాదు. సో క్యాజువల్గా చేస్తే కుదరదు అనమాట. కొంచెం ఫస్ట్లో అలవాటు అయ్యే వరకు
సిస్టమేటిక్గానే ప్రయత్నం చేస్తే తర్వాత అందులో మీకు సులువులు ఎలాగో తెలుస్తాయి. సో 10 నిమిషాలు కట్టాక 10 నిమిషాలు ఆగి మూత తీస్తే చక్కగా మనకి సువాసనలతో కూడినటువంటి ఈ జొన్న పిట్టు రెడీగా ఉంటుంది. ఆ తర్వాత ఆ తాడుని తీసేసి జాగ్రత్తగా ఆ క్లాత్ వరకు తీసి మనం ప్లేట్లో ఇలా రివర్స్గా వేసేస్తే నీట్గా ఆ జొన్న పిట్టు అంతా కూడా ఆ క్లాత్ కట్టుకుని మన చూడడానికి ఒక రొట్టెలాగా వస్తుందన్నమాట. కొంచెం ప్లేట్ని ఇలా కదిపిన వెంటనే అదంతా పొడి పొడిగా పిట్టులాగా విడిపోతుందన్నమాట. ఇదే జొన్న పిట్టు. ఈ జొన్న పిట్టు మీరు మరీ వేడి మీద కాకుండా కొంచెం గోరువెచ్చటి వేడిగా ఉన్నప్పుడు మీ పిల్లలకి చిన్న చిన్న బౌల్స్లో మీకు నచ్చిన బౌల్స్ షేప్లో పెట్టేస్తే వాళ్ళు హ్యాపీగా తింటారు. వాళ్ళకి ఒక మంచి హెల్దీ డైట్ని చిన్నతనం నుంచి అలవాటు చేయడం వల్ల వాళ్ళకి డయాబెటీస్ రాకుండాను, లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అయినటువంటి బీపీ, డయాబెటీస్ ఇవన్నీ కూడా రాకుండా మనం వాళ్ళని హెల్దీగా తయారు చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ జొన్నలు ఇలాంటి వాటిని ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరంలో ఉన్నటువంటి ధాతువులు చాలా బలంగా తయారవుతాయి. శరీరంలో ధాతువులు అంటే ఆయుర్వేద ప్రకారం సప్తధాతువులు అన్నమాట. రసము, రక్తం, మాంసం, మేధస్సు, అస్థి, మజ్జ, శుక్రం. సో ఈ ధాతువులు 7 స్టెప్స్లో మనకి శరీరంలో ఒకదాని తర్వాత ఒకటి ఫామ్ అవుతాయి. అలా ఈ జొన్నలు తృణధాన్యాలు ఆహారంగా తీసుకోవడం వల్ల మీకు అస్థి అంటే బోన్ వరకు కూడా చాలా బలమైనటువంటి బోన్స్ ఫామ్ అవుతాయి. బోన్స్ తర్వాత మజ్జ అంటే బోన్స్లో ఉండేటువంటి బోన్ మ్యారో అన్నమాట. ఆ బోన్ మ్యారో స్థాయి వరకు కూడా ఈ ఆహారం చాలా శక్తివంతంగా పనిచేయడం వలన అక్కడ బలమైనటువంటి ధాతువులు ఏర్పడడం వలన అవన్నీ కూడా బోన్స్ స్ట్రెంత్ పెంచడం వలన మనకి ఆస్టియోపోరోసిస్, ఆస్టియోఆర్థరైటిస్ అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా అన్ని ధాతువులు కూడా సమానంగా చక్కగా ఒకదాని తర్వాత ఒకటి ఏర్పడటం వల్ల అల్టిమేట్గా మనకి శుక్రధాతువు కూడా బాగుండి దానివల్ల బాడీలో ఇమ్యూనిటీ పెరగడం వల్ల మీ పిల్లలు ఎంతో ఆరోగ్యంగా, ఆనందంగా, శక్తివంతంగా తయారవుతారు. మీరు కూడా మీకున్నటువంటి డయాబెటీస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని తగ్గించుకోవడానికి డెఫినెట్గా ఈ జొన్న పిట్టు బాగా పనిచేస్తుంది. ఒకవేళ షుగర్ ఉన్న పేషెంట్స్ అయితే కనుక కొంచెం బెల్లం క్వాంటిటీ కొంచెం తగ్గించి సింపుల్గా చేసుకోండి, సరిపోతుంది. అలాగే ఈ ఆహారం తీసుకోవడం వల్ల మీరు బాగుంటారు, మన భావి భారత పౌరులైనటువంటి మన పిల్లలు కూడా బలంగా, శక్తివంతంగా తయారవడానికి, దేశాన్ని కూడా శక్తివంతం చేసుకోవడానికి ఈ ఆహారం కూడా ఒక భాగం. కాబట్టి ఇలాంటి మంచి మంచి ఆరోగ్యకరమైనటువంటి రెసిపీస్ని మీకు పరిచయం చేస్తూ సురక్ష ఆయుర్వేద వైద్యశాల ఇలా ఒక మంచి కొన్ని మంచి ప్రోగ్రామ్స్ చేసి ప్రజలకు మరింత చేరువ అవ్వాలి, మరింత మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ టైం. మళ్ళీ మరో మంచి వీడియోలో మీ ముందుంటాం. అంటిల్ దెన్ హ్యావ్ ఏ నైస్ డే. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ మన హెల్త్ వీడియో మీకు నచ్చినట్లయితే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితోనూ షేర్ చేయండి. వాట్సాప్ గ్రూప్స్లోనూ, మెసెంజర్స్లోను, ఫేస్బుక్లోను ఫార్వర్డ్ చేయండి. మరో మంచి ఆరోగ్య వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ హ్యావ్ ఏ నైస్ డే.